నమస్తే. ఎస్ఎస్ ప్రైమ్ టైమ్ బులెటిన్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఎస్ న్యూస్ హెడ్లైన్స్ను మీకు సమర్పించిన వారు వెంకటేశ్వర ఫ్యాన్సీ, పాండురంగ స్వామి గుడి ఎదురుగా, బాపూజీ వీధి, సూళ్లూరుపేట. గోకులకృష్ణ ఇంజనీరింగ్ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకోవడంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. ఓటు హక్కు విలువ, వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఉన్నతాధికారులు. గ్రామ పంచాయతీలను సుందరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. స్వచ్ఛ భారత్లో భాగంగా పంచాయతీలకు మంజూరైన నూతన ట్రాక్టర్లకు ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభం. సూళ్లూరుపేట మండలంలోని మంగళంపాడు గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వైభవంగా జరిగిన శ్రీరామ పట్టాభిషేకం. స్వామివారి పట్టాభిషేకంలో పాల్గొని కృపా కటాక్షాలు పొందిన భక్తజన సందోహం. సూళ్లూరుపేట మండలంలోని మంగళంపాడు గ్రామంలో వెలిసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శనివారం నాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయం వద్ద నుండి స్వామివారి గ్రామోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. అనంతరం సీతారామ లక్ష్మణ హనుమంతులకు కొలువు తీర్చి హారతులిచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శ్రీరామునికి పట్టాభిషేకంతో పాటు ప్రత్యేక పుష్పాంజలి పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. మురిసి విరిసే నీమాలగ తరించగతో మాల సేవతో పులకించగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా,
సర్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం. సూళ్లూరుపేట పట్టణంలోని గోకులకృష్ణ ఇంజనీరింగ్ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకోవడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, ఎంఆర్ఓ నరసింహరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవడంపై స్టూడెంట్స్కు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సురేష్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ పరిపాలనాధికారి కిరణ్మయి తెలియజేశారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేటలోని గోకులకృష్ణ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ కిరణ్మయి, ఎంఆర్ఓ నరసింహరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్మయి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతి యువకులు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేశారు. సూళ్లూరుపేట డివిజన్ పరిధిలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. అంతేకాకుండా మార్పులు చేర్పులతో పాటు 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు నమోదు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు, అధ్యాపకులు మొదలగు వారు పాల్గొన్నారు. శ్రీ జి నరసింహరావు గారు, కిరణ్మయి గారు, the month of January. So January 25th is the voters day, and listen carefully. When everything is spoken to you, you can ask questions. So you have to bear with patience. Listen. అందరికీ నమస్కారం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్స్, అందరు ఫస్ట్ ఇయర్సేనా? ఓకే, ఐ థింక్ అందరూ 17+ ఆర్ 18+. ఓకే ఓకే, ఇక్కడ మెయిన్గా థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం కోసమే. మీ అందరిలో ఓటు హక్కు అంటే ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరు 18+ వచ్చారు కాబట్టి ఓటు యొక్క ప్రాధాన్యత ఏంటి, ఓటు ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ఎన్రోల్ చేసుకుంటారు, ఒక ఓటు వేయడం వల్ల మనకు ఈ సంవత్సరం మనం దాన్ని ఓటు వేయకపోతే ఏం కాదు అని కొందరు చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తుంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు, ప్రతి భారతదేశ పౌరుడు అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే యూత్ 18 నుంచి 60 ఆర్ 80, 90, 100 డేస్ వరకు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం మనకు ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగానే మనం ముఖ్యంగా మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాలేజెస్లో మన గోకులకృష్ణ కాలేజ్ ఒకటి కాబట్టి, మనకు టాప్లో ఉన్న కాలేజ్ లేదు కాబట్టి ఇక్కడ మీ అందరికీ ఒక అవేర్నెస్ ఇస్తే మీ అందరూ ప్రతి ఒక్కరికి తెలియజేసి రాబోయే తరాల్లో మంచి అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ రాబోయే తరంలో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకొని అంటే మీరు మీ భవిష్యత్తుకి మీ నాంది పలుకుతారని చెప్పి ఉద్దేశంలోనే మేము ఇక్కడికి వచ్చాము. మీ చేతుల్లో అంటే ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి స్టూడెంట్ అవ్వచ్చు, అది అంటే 60+ అయినటువంటి సీనియర్ సిటిజన్ అవ్వచ్చు, ఎవరికైనా కానీ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గానే మనం యుఎస్ ఎన్నికల్లో కూడా చూసాము, 80-85 ఇయర్స్ ఒక లేడీ కూడా ఓటు వేశారని చెప్పి కూడా పేపర్లు వేశారు. సూళ్లూరుపేట డివిజన్లో ఏ మండలంలో అయినా, ఎక్కడైనా ఏ డివిజన్ అయినా, మన స్టేట్లో అయినా కానీ సేమ్ ఒకటే ప్రాసెస్ ఉంటుంది. మనకు ఒక పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి, అంటే పోలింగ్ బూత్ ఉంటుంది. ఆ పోలింగ్ బూత్కి బిఎల్ఓ ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పి. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర మొత్తం మనకు ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఓటింగ్ సదుపాయం కల్పిస్తారు. అంటే ఓటర్ లిస్టులో కల్పించాలంటే మీరు నమోదు చేసుకోవాలి. ఫస్ట్ మీరు బిఎల్ఓ అధికారి దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, మీ ఐడెంటిటీ అవి ఇస్తే వాళ్ళు నమోదు చేస్తారు. ఆ నమోదు చేసిన వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు మనం కల్పిస్తాం. కాబట్టి మీరు ఇంకా 18+ ఉన్నారు కాబట్టి మీరు ఇంకా నమోదు చేసే ఓటర్ లిస్ట్లో ఉండదు. ఎవరైతే ఓటర్ లిస్ట్ మనకు గవర్నమెంట్ నుంచి ఒక ప్రింటెడ్ లిస్ట్ వస్తుంది, దాంట్లో ఉన్న వారికి మాత్రమే ఆ రోజు పోలింగ్ రోజు మనం అనుమతిస్తాం. ఏమేమి కావాలో కూడా నేనే మీ అందరికీ ముందుండి చేసిన తర్వాత ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఇప్పుడు కొత్తగా ఇచ్చారు. మీకు కోడ్ ఇస్తారు, కోడ్ని బట్టి చూసుకోవచ్చు. మీరు బూత్ గురించి కూడా చెప్తారు, మీ పోలింగ్ పిఎస్ ఏంటని కూడా చెప్తారు మీకు అందులో. నెక్స్ట్ బిఎల్ఓస్ ఎవరెవరు కూడా మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. కొందరు బిఎల్ఓస్ ఉన్నారు. అంటే ప్రతి స్టూడెంట్ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటే ఈ వేదిక కార్యక్రమంగా చెప్పేది అంటే ప్రతి స్టూడెంట్ ఇక్కడ మనకు ఓటు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోవడానికి ఇక్కడ మనకు స్టాఫ్ కూడా ఉన్నారు. ఏ ఒక్కరు మిస్ చేయకూడదు. ఏదైనా మిస్ అయినా కానీ నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి.
ఆ నెంబర్ నుంచి మీరు ఏ మెసేజ్ చేసినా కానీ సార్ నాది నమోదు చేయలేదని చెప్పారంటే నేను ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ చేస్తాను. ఏ సెక్రటరీలో ఉందో అందుకు క్లియర్గా వాళ్ళందరికీ మీ అందరికీ నేను చేస్తాను. నా నెంబర్ కూడా మీద నేను చెప్తాను, నోట్ చేసుకోండి ప్లీజ్. 984904074474. సార్ మా ఓటు నమోదు కాలేదని ఒక మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను అక్కడ మీ బిఏలోకి ఏర్పాటు చేసి మీ అడ్రస్ ప్రూఫ్స్ అక్కడ తీసుకెళ్తే మీకు నమోదు చేస్తాము. ఈ 2 days ఉంటుంది, సాటర్డే సండే. మనకు ప్రతి సచివాలయం దగ్గర బూత్ లెవెల్ అధికారులు ఉంటారు, మన పోలీస్ స్టేషన్లో బూత్ లెవెల్ అధికారులు ఉంటారు. స్కూల్స్లో పెట్టినాము, అక్కడ మీరు వెళ్తే ఎన్రోల్ చేసుకుంటారు. అంటే మీరు ఇక్కడ ఎన్రోల్ చేస్తాము. మీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీతో పాటు ఉన్నటువంటి ఇంకా ఎవరైనా రిలేటివ్స్ కానీ వాళ్ళందరికీ తెలియజేసి ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ. సంబంధం లేకుండా కూర్చున్నామని అనుకుంటున్నారు కాబట్టి ఒకటి. సో ఎంతమంది ఎవరైనా ఓటేసారా? ఎవరేం లేదు. మీ పేరెంట్స్ వేసారా? మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా, అప్పుడు మీరు ఉన్నారా? హాలిడే ఇచ్చుంటారు కదా. May 13 ఎలక్షన్ జరిగింది, మీ పేరెంట్స్ ఓటేసారు. మీరు చెప్పారా వీళ్ళకేయండి వాళ్ళకేయండి? చెప్పలేదు. వాళ్ళు డిస్కస్ చేయలేదా? ఫామ్ సింగిల్ సిగ్నేచర్, వాళ్ళే వస్తారు, వాళ్ళే మీ డీటెయిల్స్ తీసుకుంటారు, వాళ్ళే షిఫ్ట్ చేస్తారు. బట్ ఈ లోపల ఎటువంటి ఎలక్షన్ వచ్చినా ఏమొచ్చినా సో దట్ మీరు రిజిస్ట్రేషన్ అవుతుంది. రాజ్యాంగం కానీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించేదానికి మేజర్ మీ ఓటర్ ఐడి. మీకు ఆధార్ కార్డు ఉంటుంది, అది మీ పర్పసెస్కి, గవర్నమెంట్ పర్పస్కి. ఇంతమంది ఓటర్స్ ఉన్నారు, ఓటర్స్ పెరిగే కొద్దీ బాధ్యత పెరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఆఫీసర్కి కానీ ఎలక్టెడ్ పర్సన్స్ పొలిటీషియన్స్ కానీ అందరికీ ఓటర్స్ పెరిగే కొద్దీ అవునురా ఆ కాలేజ్లో ఇంతమంది ఉన్నారు, ఆ స్కూల్లో ఇంతమంది ఉన్నారు, ఆ వీధిలో ఇంతమంది ఓటర్స్ ఉన్నారు, వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు అనేసి వాళ్ళు ఇంకా బెటర్గా వర్క్ చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో సాహసోపేతమైన నిర్ణయాలతో అసెంబ్లీ సమావేశాలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేటలోని ఆయన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఏకచక్రాధిపత్యంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. గత ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెడుతూ సీఎం చంద్రబాబు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా నాయ బ్రాహ్మణులకు దేవాలయాల్లో స్థానం కల్పించడం మంచి పరిణామని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సమస్యల్ని ప్రతిబంధించేటట్టుగా శాసనసభలో చర్చించి ప్రశ్నోత్తరాల సమయం అయితేమి, 0 అవర్లు అయితేమి అన్నీ కూడా ఒక హోందాతనంగా జరిపించాడు చంద్రబాబు నాయుడు గారి శాసనసభ. గత 5 సంవత్సరాల నుంచి ఆనాటి ముఖ్యమంత్రి గారు అసలు శాసనసభ జరిగినట్టు కానీ దాంట్లో ప్రజా సమస్యల గురించి చర్చించిన దాఖలాలు కానీ ఒక డిబేట్ కానీ ఈ రాష్ట్ర ప్రజలు చూసిన దాఖలాలు లేనే లేవు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేసేటట్టుగా ఆనాడు ముఖ్యమంత్రి ఒక నిరంకుశంగా వ్యవహరించాడు. కానీ ఏది కూడా శాసనసభలో చర్చించి ఎప్పుడో శ్రీపాద ఒడంబడిక ప్రకారం ఒడంబడిక జరిగితే గత ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించేశారు. న్యాయ రాజధాని కర్నూలులోని శాసనసభ వరకే ఈ అమరావతిలో ఉంటుందని, పరిపాలన అంతా కూడా విశాఖపట్నం నుంచి జరిపిస్తామని చెప్పని చివరికి రాజధాని అనేది 5 సంవత్సరాలు ఏదని చెప్పుకునే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో. ఈ రాష్ట్రంలో ఎవరు నా సొంత భూమి అని చెప్పుకునే పరిస్థితి గత ప్రభుత్వంలో లేకుంటే వాళ్ళు జీవో ల్యాండ్ టైటిల్ తీసుకొస్తే అది రైతు వ్యతిరేక చట్టాన్ని దాన్ని రద్దు చేయడం అనేది చాలా సాహసోపేతమైన. ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గతంలో నాయ బ్రాహ్మణులకి అవకాశం లేకుండా ఉంది. రాజకీయ పలుకుబడి కలిగిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చేవి.
ఈరోజు ఒక నాయి బ్రాహ్మణుడికి ఒక బ్రాహ్మణుడికి ఇద్దరికి ప్రతి దేవాలయంలో 2 నామినేటెడ్ సభ్యులుగా ప్రభుత్వం నియమిస్తుందంటే అది నిజంగా ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకి లేదా మైనార్టీలైన బ్రాహ్మణులకి ఈ సదవకాశం ఈ శాసనసభలో ఈరోజు తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నారంటే ఇది చాలా గొప్ప విషయం నేను భావిస్తూ చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆయన తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాలకి నేను తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీలను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ తెలియజేశారు. నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె స్వచ్ఛ భారత్లో భాగంగా పంచాయతీలకు మంజూరైన నూతన ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని తడమండలంలోని కారూరు, సూళ్లూరుపేట మండల పరిధిలోని కోటపోలూరు, దొరవారసత్రం మండల పరిధిలోని ఏకొల్లు, నాయుడుపేట మండల పరిధిలోని పుదూరు పంచాయతీలకు చెత్త సేకరించేందుకు మంజూరైన 4 ట్రాక్టర్లను అందజేసినట్లు ఆమె తెలియజేశారు. గ్రామ పంచాయతీలను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ తెలియజేశారు. శనివారం సాయంత్రం నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్వచ్ఛ భారత్లో భాగంగా పంచాయతీలకు మంజూరైన నూతన ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు గ్రామ పంచాయతీలకు ఊపిరిపోసేలా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంతో పాటు పంచాయతీలను సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆమె తెలియజేశారు. ఈ క్రమంలో స్వచ్ఛ భారత్లో భాగంగా నియోజకవర్గ పరిధిలోని తడమండలంలోని కారూరు, సూళ్లూరుపేట మండల పరిధిలోని కోటపోలూరు, దొరవారసత్రం మండల పరిధిలోని ఏకొల్లు, నాయుడుపేట మండల పరిధిలోని పుదూరు పంచాయతీలకు చెత్త సేకరించేందుకు మంజూరైన 4 ట్రాక్టర్లను అందజేసినట్లు ఆమె తెలియజేశారు. ఈ ట్రాక్టర్ల ద్వారా ఇంటి నుంచి చెత్తను సేకరించి చెత్త సంపద కేంద్రాలకు తరలించి సంపదను సృష్టించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు, సంచి కృష్ణయ్య, ఇతర నాయకులు దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. పాపులేషన్ ప్రకారంగా గవర్నమెంటే సెలెక్ట్ చేసి అలాంటి పంచాయతీలను అలాట్ చేసి ఆ పంచాయతీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు పోయి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరితో ఈ కంపెనీ వాళ్ళు మనకి కేవలం పంచాయతీ పేరు మాత్రమే పంపించారు కదా. వీళ్ళు పిలిపించుకొని పంచాయతీ సెక్రటరీని పిలిపించుకొని చెప్పి డీపీగా చెప్పి మనం పంపించాము వాళ్ళకి. మీరు పక్క డ్రైవరు చెత్తని ట్రావెల్ చేయడానికి, చెత్తని తీసుకెళ్ళడానికి మన నియోజకవర్గంలోని 4 మండలాలకి తడలోని కారూరుకి, సూళ్లూరుపేట కోటపోలూరు, నాయుడుపేట పుదూరు, దొరవారసత్రం ఏకొల్ల అట్లా 4 ట్రాక్టర్లు 4 పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. చెత్త ఎక్కడ స్టోర్ అవ్వకుండా ఉండడానికి, చెత్త వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, చెత్త వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా మున్సిపల్ మినిస్టర్ గారికి నారాయణ గారికి చెప్పడం జరిగింది. అలాగే చెత్త పన్ను కూడా తీసేశారు. చెత్త వల్ల ఎవరికి ప్రాబ్లం లేకుండా దాన్ని ఎస్డబ్ల్యూపి షెడ్లకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అక్కడ సంపద సృష్టించడానికి మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. దానికోసం మన నియోజకవర్గంలో 4 పంచాయతీలకి 4 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో స్వచ్ఛ భారత్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతో
మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ పథకం కింద గ్రామాల్లో మేజర్ పంచాయతీలు ఉంటే 5 లక్షల రూపాయలు జనరల్ ఫండ్లో ఉంటే జనరల్ అకౌంట్లో ఆ పంచాయతీల్ని ప్రథమంగా తీసుకొని వాటికి ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇంజిన్ల వరకు ట్రాక్టర్ వరకు ఏర్పాటు చేసి ఆ పంచాయతీ నిధులు అదే 15th ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ ద్వారా కానీ ట్రక్కు అదేవిధంగా మెయింటెనెన్స్ చేసుకునే కార్యక్రమం కింద ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది ఈరోజు. మరి మన సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తడ మండలంలో కారూరు పంచాయతీ, సూళ్ళూరుపేట మండలంలో కోటపోలూరు పంచాయతీ, దొరవార సత్రం మండలంలో ఏకొల్ల పంచాయతీ, నాయుడుపేట మండలంలో కుదూరు పంచాయతీ, ప్రస్తుతానికి 4 పంచాయతీలని సెలెక్ట్ చేశారు. ఇంకా కొన్ని పంచాయతీలను సెలెక్ట్ చేయడం జరిగిందట. తొందరలో వాటిని కూడా మన అందరి అభిమాన శాసనసభ్యురాలు శ్రీమతి నెలవల విజయశ్రీ గారి చేతుల మీదుగా వాటిని ఆయా పంచాయతీలకు అందించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చిన్న విరామం. సూళ్లూరుపేటలో గత 35 సంవత్సరాలుగా ఫ్యాన్సీ స్టోర్ రంగంలో అనుభవం కలిగి వెంకటేశ్వర ఫ్యాన్సీ స్టోర్ ను నూతనంగా ప్రారంభించాం. మా వద్ద అన్ని రకాల గిఫ్ట్ ఆర్టికల్స్, పిల్లలకు ఆటబొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, మిల్టన్ కంపెనీ ఐటమ్స్, స్టేషనరీ ఐటమ్స్, ఫ్యాన్సీ వస్తువులు లభించును. 2695 రూపాయల లావోపాలా కంపెనీ డిన్నర్ సెట్ కొనుగోలుపై 1000 రూపాయలు విలువ చేసే డిన్నర్ సెట్ ఫ్రీ. అమెరికన్ టూరిస్టర్ ట్రాలీ సూట్ కేస్ పై 65% డిస్కౌంట్ కలదు. మీ దగ్గర ఉన్న పాత మిల్టన్ కంపెనీ వస్తువులు ఎక్స్చేంజ్ చేసుకుని 25% డిస్కౌంట్ తో కొత్త మిల్టన్ వస్తువులు ఇవ్వబడును. ఇవే కాక అన్ని రకాల ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మా వద్ద లభించును. విచ్చేయండి. వెంకటేశ్వర ఫ్యాన్సీ, పాండురంగ స్వామి గుడి ఎదురుగా, బాపూజీ వీధి, సూళ్లూరుపేట. బ్యాక్ టు న్యూస్. తన నియోజకవర్గ ప్రజల సమస్యలను తీర్చడం మరియు నియోజకవర్గ అభివృద్ధి తన ప్రథమ కర్తవ్యం అని అంటున్నారు సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ పలుమార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి తన నియోజకవర్గ సమస్యలను ఆయన ముందు ఉంచి పరిష్కరించవలసిందిగా కోరారు. అంతేకాకుండా 11 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలు విషయాల పట్ల అవగాహన కలిగిందని మరియు నియోజకవర్గ సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం ముందు ఉంచడానికి ఇది ఒక మంచి వేదికని ఆమె ఎస్ఎస్ న్యూస్తో అన్నారు. అందరికీ నమస్కారం. ఎస్ఎస్ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రెండో సెషన్ అసెంబ్లీ 11 రోజులు బడ్జెట్ సమావేశాల మీద జరిగింది. ఈ బడ్జెట్ సమావేశాల గురించి మాకు అవగాహన క్లాసెస్ కూడా పెట్టారు. అలాగే ఎన్నో సమస్యల గురించి, మా సూళ్లూరుపేట నియోజకవర్గం సమస్యల గురించి మినిస్టర్లకి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ రిప్రజెంటేషన్స్, ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంతోమంది సీనియర్లు ఈ బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరి దగ్గర నుంచి సమస్యలు మనం ఎలా ప్రజెంట్ చేయాలి అసెంబ్లీలో అన్న విషయాన్ని ఎక్కువగా నేర్చుకున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్స్ అన్ని తీసుకొని కొంచెం ఫండ్స్ లేకపోవడం వల్ల కొంచెం అభివృద్ధికి కొంచెం టైం పడుతుంది. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గంలో మనకు కావాల్సినవన్నీ మెయిన్గా గ్రాయిన్, అలాగే కొరిడి పేర్నాడు రోడ్డు, అలాగే వేనాడు రోడ్డు, చెంబేడ్ ట్యాంక్, ఇలాంటివన్నీ ముఖ్యమైనవన్నీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనం ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి కూడా చెప్పాము. సూళ్లూరుపేటలో గత 3 సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ చేయడానికి నిధులు కేటాయించి, అలాగే టూరిజం మినిస్టర్ గారు కందల దుర్గేష్ గారు కూడా ప్రపోజల్ ఇచ్చాము. ఆయన కూడా ఫ్లెమింగో ఫెస్టివల్కి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా టూరిజంని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మనకు నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. అలాగే తెలుగుగంగ వాటర్ పారకుండా అటవీ శాఖ అనుమతులు లేనందువల్ల అది ఆపేయడం జరిగింది. దానికి కూడా ప్రపోజల్ పెట్టాము. అలాగే పెళ్లకూరు మండలంలో మనకు సోషల్ వెల్ఫేర్ స్కూలే లేదు. దానివల్ల 1300 మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు స్కూల్ లేక. దానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టాము. అలాగే నాయుడుపేట మండలం భీమవరం విలేజ్ లో కూడా పిహెచ్సి పెట్టడానికి అనుమతులు అడిగాము. అవి కూడా శాంక్షన్ అయిన తర్వాత సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమైనవి, ఎక్కువ ప్రజలకి సమస్యలు ఉండేవన్నీ తీర్చడానికి అన్ని మాట్లాడొచ్చాము. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధికి కృషి చేస్తాను. నాయుడుపేట మండల పరిధిలోని తిమ్మాజీ కంట్రికి సమీపంలోని స్వర్ణముఖి నదీ తీరాన వెలిసి ఉన్న శ్రీ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీతో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ నెలవల సుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నారు. ముందుగా వారు అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనేటి
సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నేతృత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ సభ్యత్వ నమోదును గతంలో కన్నా ఇప్పుడు అత్యధికంగా చేయాలని, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తి చేయాలని ఆమె క్లస్టర్ మరియు యూనిట్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. చాలా స్పీడ్గా వెళ్ళాలి. మరి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉపయోగించుకోవాలి. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అందుబాటులో లేకుండా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మనం నచ్చుకోలేకపోతున్నాం. అనేక కార్యక్రమాలు అడ్డం వస్తున్నట్టు కనబడుతుంది. దీన్ని మనకు 2,36,000 ఓట్లు ఉన్నాయి. దానికి 70% అంటే ఎన్నో మీరు నిర్దేశించింది. మరి ఈ విధంగా మనం నత్తనడకగా పోతే వాళ్ళు పెట్టిన నిదానంగా ప్రయాణం చేస్తున్నామని అనిపిస్తూ ఉంది. వేరే నియోజకవర్గాల్లో చాలా స్పీడ్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని శాసనసభ్యురాలు విజయశ్రీ గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జి గారు అయినటువంటి ఎస్ఎస్ న్యూస్లో ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవిని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసన్నలక్ష్మి ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికి అనంతరం వేద పండితులచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తదనంతరం వేద పండితుల ఆశీర్వచనం కూడా వారికి అందించడం జరిగింది. సన్నపరెడ్డి సురేష్ కుమార్ రెడ్డి ఇటీవల కూటమి ప్రభుత్వం ద్వారా నామినేటెడ్ పదవులు పొందిన వారిలో నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీకి చెందినవారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించడంతో పాటు అండగా ఉంటామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు ఓజిలి మండలం అత్తివరం, కారూరు, ముమ్మాయిపాలెం సర్పంచ్ శంకు సుజాత, శంకు మహేంద్రలతో పాటు మరికొంతమంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్తో కలిసి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే విజయశ్రీ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, సంచి కృష్ణయ్య, టీడీపీ నాయకులు పార్థసారథి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ప్రత్యేకంగా తెలుస్తున్నామంటే వయసులో చిన్నవాడైనా మనం అధికారంలో లేనప్పుడు మళ్ళీ చంద్రయ్య, మళ్ళీ కృష్ణయ్య, చౌదరి కృష్ణయ్య, రంగోలి శ్రీనివాసులు, భద్రపల్లి సుకుమార్, చేరబోతున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ మన పార్టీ చాలా క్రమశిక్షణతో ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ పోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అందరూ చెప్పినట్టు నరసింహ యాదవ్ గారు మన సూళ్లూరుపేటకే ఎక్కువసార్లు వచ్చారు, ఎక్కువ పార్టీల్లో పాల్గొన్నారు. అలాగే ఏ టైంలో కాల్ చేసినా కూడా ఆయన మంచిగా రెస్పాండ్ అవుతారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను కూడా సూళ్లూరుపేట నియోజకవర్గం సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. మనకు కావాల్సిన ముఖ్యమైన సమస్యలన్నీ ఈ నియోజకవర్గంలో తీర్చడానికి నేను ప్రతిపాదనలన్నీ మినిస్టర్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అందించడం జరిగింది. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. తప్పకుండా 5 సంవత్సరాల్లో మనకు అన్ని పనులు అవుతాయి.
అలాగే నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నేను మీ అందరికీ అందుబాటులో సూలూరుపేట టౌన్లోనే ఉన్నాను. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తీసుకొస్తే పరిష్కరించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అలాగే మీరందరూ కూడా కలిసిగా అంటే బీసీ సోదరులందరూ కలిసి పనిచేసి కలిసి ఉండి ఈ పార్టీని ఇంకా బలోపేతం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే సభ్యత్వాల విషయం కూడా నిన్న చెప్పాను, ఈరోజు కూడా మళ్ళీ అందరికీ రిమైండ్ చేస్తున్నాను. సభ్యత్వాలు తీసుకోండి. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయించుకుంటూ 100 రూపాయలు కడితే అనుకోని సంఘటనలు ఏదైనా జరిగి ఎవరైనా చనిపోయినప్పుడు 5 లక్షలు మనకు ఇన్సూరెన్స్ మనకు పార్టీ నుంచి రావడం జరుగుతుంది. అలాగే నార్మల్ డెత్ ఏదైనా అయితే 10,000 మట్టి ఖర్చుల కోసం ఇస్తున్నారు. అది కాకుండా మనకు పార్టీలో గౌరవం ఉండడానికి మన సభ్యత్వం తీసుకుంటే మనం కూడా కొంత ప్రభుత్వానికి కొంత సహాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సభ్యత్వాలు తీసుకోవాలని మరీ కోరుకుంటూ సూలూరుపేట నియోజకవర్గాన్ని సభ్యత్వంలో జిల్లాలో హైయెస్ట్ తెస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విధంగా ప్రప్రదంగా నిలపాలనే ధ్యేయంతో ఈరోజు పనిచేస్తూ మొన్న కూడా ఈ మధ్య ఒకసారి కార్యక్రమానికి వస్తే అక్కడ ఉన్న అధికారులకంతా నేను కూడా పాల్గొని అక్కడ అధికారులకంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మా పార్టీ వాళ్ళు ఉన్నారో మా నాయకులు ఏది కోరుకుంటా ఉన్నారో అది చేసే విధంగా సమూలంగా కూడా మార్పులు తీసుకొచ్చి ఆ విధంగా ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన ఉండాలనే విధంగా నిలవల సుబ్రహ్మణ్యం గారు కానీ ఎమ్మెల్యే విజయశ్రీ గారు కానీ అక్కడ అధికారులకు చెప్పడం నేను చూసా స్వయంగా. ఇంకా కూడా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 6 నెలలే జరిగింది. ఇంకా అనేక మంది అనుకున్న విధంగా మనం చేయలేకపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో నేను ఇంతకుముందు కూడా పదే చెప్తూ ఉంటాను. నిలవల సుబ్రహ్మణ్యం గారు అన్నకు కానీ విజయశ్రమణ గారు వాళ్ళ భర్త కూడా చూస్తే అందరూ కూడా కామన్ ప్రజలతో మమేకమై ఉండేవారు. అందరి చోట కొందరు ఎమ్మెల్యేలు ఆ గతంలో చూస్తే ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్ళకపోవాలంటే అయ్యేది కాదు. కానీ మన ఎమ్మెల్యే అట్ట కాదు. ఎవరు పోయినా ఇంటి దగ్గరికి వెళితే ఖచ్చితంగా వాళ్ళు 3-4 ఉంటారు. ఎవరో ఒకరు వచ్చి సమాధానం చెప్పి ఈ విధంగా చేస్తామని చెప్పే విధంగా ఇక్కడ పనులు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా పార్టీ సభ్యత్వం ఈరోజు పార్టీ సభ్యత్వం తిరుపతి పార్లమెంటు పరిధిలో భారీ ఎత్తున కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు కూడా 4 రోజుల ముందు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పార్టీ సభ్యత్వం ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఇప్పుడు కూడా ఈ 300 మందిని కూడా ఈరోజు రేపట్లో మొత్తం కూడా ఆన్లైన్ చేయించారమ్మా. దక్షిణాది రాష్ట్రాల ఆరాధ్య దైవంగా భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉన్నటువంటి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవికి భక్తుల నుండి విరాళాలు అందుతున్నాయి. దీనిలో భాగంగా నెల్లూరు జిల్లాకు చెందిన వారు అమ్మనికి అన్నదానానికి విరాళాన్ని అందించడం జరిగింది. నెల్లూరుకు చెందిన కొనతాలపల్లి రామసుబ్బయ్య అమ్మనికి 50,116 నగదును ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసన్న లక్ష్య ద్వారా అందజేయడం జరిగింది. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. గోకులకృష్ణ ఇంజనీరింగ్ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకోవడంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. ఓటు హక్కు విలువ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఉన్నతాధికారులు. గ్రామ పంచాయతీలను సుందరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. స్వచ్ఛ భారత్లో భాగంగా పంచాయతీలకు మంజూరైన నూతన ట్రాక్టర్లకు ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభం. సూళ్లూరుపేట మండలంలోని మంగళంపాడు గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వైభవంగా జరిగిన శ్రీరామ పట్టాభిషేకం. స్వామివారి పట్టాభిషేకంలో పాల్గొని కృపా కటాక్షాలు పొందిన భక్తజన సందోహం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఎస్ఎస్ న్యూస్ ను మీకు సమర్పించిన వారు సూళ్లూరుపేట జ్యువెలరీస్. సూళ్లూరుపేట జ్యువెలర్స్ ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్, సూళ్లూరుపేట.